అందరికీ నమస్కారం. నా పేరు అడ్డాల గోపాలకృష్ణ. కృషివల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ CEO కమ్ డైరెక్టర్ చేస్తున్నాను నేను. ఈ కృషివల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలో గతంలో మనం వ్యర్థం నుండి అర్థం అనే సబ్జెక్ట్ పరంగా కోకోపీట్ నుంచి బ్రిక్ తయారు చేయడం, డొక్కల నుంచి వచ్చేటటువంటి ఫైబర్ నుంచి వచ్చే ఉపోత్పత్తి కోకోపీట్, ఆ కోకోపీట్ని లోఈసీ చేసి 5 kg బ్రిక్ చేసి ఎలాగా ఉపాధి మార్గంగా చేసుకోవచ్చు అనేది చూపించాం. ఇప్పుడు రెండో భాగాన్ని వానపాముల ఎరువు వర్మీ కంపోస్ట్, ఆ భాగాన్ని నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. నిజానికి వర్మీ కంపోస్ట్ అనేది కొంచెం ఓల్డ్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా ఇంకా రైతుల్లో కానీ నిరుద్యోగ యువతీ యువకుల్లో కానీ ఈ వర్మీ కంపోస్ట్ తయారీ దీన్ని జీవనోపాధి కింద చేసుకునే విధానంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను తీర్చడం కోసం నేను ఈరోజు ప్రయత్నం చేస్తాను. వర్మీ కంపోస్ట్ అంటే వానపాము తిని విసర్జించిన పదార్థం. వర్మీ కంపోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద కాస్టింగ్ ఆఫ్ ఎర్త్వామ్. ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి వినియోగించే వానపాములు నాన్ బరోయింగ్ వెరైటీ. అంటే వానపాముల్లో అనేక రకాలు ఉన్నాయి. బరోయింగ్ వెరైటీసు, నాన్ బరోయింగ్ వెరైటీసు. బరోయింగ్ వెరైటీస్ వచ్చి నేలను గుల్లబారుస్తాయి, నీటి నిల్వ సామర్థ్యం పెంచుతాయి వర్షం కురిసినప్పుడు, అలాగే మొక్కల వేర్లకి గాలి ప్రసరణ కలిగిస్తాయి. చాలా మంచి లక్షణాలు ఉన్నాయి వాటికి. ఫెరిటేమా ఎలాంగేటా, ఫెరిటేమా ఏషియానా, ఎక్స్కావిటా, క్రీజస్, మెగాస్కోలెక్స్, అలాగా 3000 జాతులు ఉన్నాయి. అయితే ఇక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి వినియోగించే వానపాములు వేరు. ఇవి వచ్చేసి ఐసీనియా ఫోటిడా, దీన్నే నైజీరియా షార్ట్ అని, అలాగే యూట్రిలస్ యూజినా, దీన్ని ఆఫ్రికన్ లాంగ్ అని దీన్ని పిలుస్తాం. ఈ వానపాములు ఏం చేస్తాయంటే అన్ని వ్యర్థ పదార్థాలని తిని విసర్జిస్తాయి. చాలా మందికి అపోహ ఏంటంటే వర్మీ కంపోస్ట్ అంటే కేవలం పేడతో తయారవుతుంది అనేది అపోహ. పేడ కూడా కొద్దిగా ఉంటే మంచిది అంతే. కాకపోతే ఏ వ్యర్థ పదార్థమైనా భూమి నుంచి మొక్క రూపంలో వచ్చిన ప్రతి వ్యర్థ పదార్థం, కలుపు మొక్క, గురపడెక్క, తూటుకర్ర, అరటి బొందలు, ఆకులు, ఈనెలు తీసిన కొబ్బరి ఆకులు అన్నీ కూడా మనకి వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి వినియోగించే పదార్థాలు బేసిక్గా ముందుగా కొద్దిగా కుళ్ళి ఉండాలి. మనం కుళ్ళనటువంటి పచ్చి పదార్థాలు, ఉదాహరణకి ఓ పచ్చగడ్డో లేకపోతే ఇంకోటి పట్టుకెళ్ళి కుండీల్లో వేసినప్పుడు దాని నుంచి వచ్చే ఉష్ణానికి వానపాములు ఇబ్బంది పడతాయి. అలా కాకుండా అవి పార్షియల్గా డికంపోజ్ అయ్యి ఉండాలి. దాంట్లో కొద్దిపాటి మొత్తంలో పశువుల పేడను కలిపినట్లయితే చాలా బాగా డికంపోజ్ అవుతుంది. డికంపోజ్ అయిన తర్వాత ఒకసారి డికంపోజ్ అయిన తర్వాత మనం చాలా వేగంగా వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. వర్మీ కంపోస్ట్ తయారయ్యే విధానాన్ని ఇప్పుడు మీకు నేను పరిచయం చేస్తాను. వానపాముల ఎరువు తయారు చేయడానికి ముందుగా మనం వ్యర్థ పదార్థాలు వీటి మీద వేసే ముందుగా వర్మీ బెడ్ అంటే వానపాములకి ఒక రెస్ట్ హౌస్. ఇలాగా ఎండిన కొబ్బరి డొక్కలు కానీ, కొబ్బరి పీచు కానీ, కొబ్బరి పొట్టు కానీ ఏదైనా ఒక లేయర్ కింద వెయ్యాలి. ఇలా 2-3 అంగుళాలు ఎత్తిన ఒక లేయర్ కింద వెయ్యాలి. వేస్తే వానపాములకి ఇది రెస్ట్ హౌస్ అనమాట. చాలామంది ఈ కుండీలు కట్టే సమయంలో చాలా ఎత్తుగా 4 అడుగులు, 3 అడుగులు, 2 అడుగులు అలా ఎత్తుగా కడతారు. కానీ వానపాములు ఎరువు తయారు అవ్వాలి అంటే కేవలం మనం ఈ యొక్క కుండీ ఎత్తు 9 అంగుళాలు ఉంటే సరిపోతుంది. 9 అంగుళాలు ఉన్నటువంటి కుండీలో 2 లేదా 3 అంగుళాలు మనం ఇలాగా వర్మీ బెడ్ అంటాం. వానపాముకి ఇది రెస్ట్ హౌస్. దీని ఒక ఉపయోగం ఏంటంటే వానపాము ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలి, పైన ఆరిపోయింది అనుకోండి, వర్మీ కంపోస్ట్ తయారైన తర్వాత ఒకసారి ఈ వర్మీ కంపోస్ట్ తయారైన తర్వాత పై భాగంలో ఇలాగా తేలిగ్గా, గొల్లగా, మెత్తగా తయారైనటువంటి ఇది వర్మీ కంపోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద కాస్టింగ్ ఆఫ్ ఎర్త్వామ్ అని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇలా తయారవుతుంది. ఇది గుడ్లు, ఇది వానపాము యొక్క గుడ్డు. ఇది మీరు బాగా స్పష్టంగా చూడొచ్చు. అది వానపాము గుడ్డు. ఈ యొక్క గుడ్డులోంచి 4 లేదా 6 వానపాములు వస్తాయి. ఇది యూట్రిలస్ అనే ఆఫ్రికన్ లాంగ్ అని కూడా పిలుస్తాం దీన్ని. ఈ యొక్క ఆఫ్రికన్ లాంగ్ ఎర్త్వామ్ ఇది ఆఫ్రికన్ లాంగ్ ఎర్త్వామ్. ఇది అలాగే ఐసీనియా ఫోటిడా కూడా ఉంటుంది. ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తయారీకి ప్రతిరోజు ఇది 9 గ్రాముల యొక్క ఆహారాన్ని తీసుకుంటుంది. ఇది అంటే వానపాము చాలా చిన్నగా ఉంటుంది. కంపోస్ట్ ఇలా టన్నుల్లో ఎక్కడ తయారవుతుంది అనే అనుమానం ఉండొచ్చు. కానీ ఇది ప్రతిరోజు తిని విసర్జించడమే పని దీనికి. వర్మీ కంపోస్ట్ అంటే ఇంత స్వచ్ఛంగా ఎలా తయారవుతుంది.
ఇలా తయారైనటువంటి వర్మీ కంపోస్ట్ని మనం సేకరించుకునే సమయంలో, అంటే కుండీల నుంచి బయటికి సేకరించుకునే సమయంలో ఈ వానపాములు మళ్ళీ అడుక్కి వెళ్ళి షెల్టర్ తీసుకోవడానికి ఇందులో ఏదైతే తేమ ఉందో ఈ తేమలోకి వెళ్ళి అందులో ఉంటాయి. మనం పైనుంచి కంపోస్ట్, ఇక్కడ చూడండి, మనం కంపోస్ట్ తయారైంది. ఈ తయారైన కంపోస్ట్ని ఎత్తుకున్న తర్వాత ఇక్కడ రామ్మా, ఈ ట్రేలో ఇలా ఎత్తాము. ఇక్కడ ఇలా ఎత్తుకునే సమయంలో వానపాములు కుండీలో అడుగు భాగానికి వెళ్ళిపోతుంటాయి. దీంట్లో పారలు గుణపాలు అవి పెట్టి మనం ఎత్తకూడదు. అలా ఎత్తినట్లయితే మనకి వర్మ్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఇలా చేత్తోటే సేకరించుకోవాలి. చాలా తేలిగ్గా గుల్లగా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంటుంది ఇది ప్యూర్ వర్మీ కంపోస్ట్ అని. ఇలా తయారైన వర్మీ కంపోస్ట్ని మనం ఎత్తుకునే సమయంలో వానపాములు వర్మీ బెడ్లోకి వెళ్తాయి. అలా వెళ్ళటానికి మనం వర్మీ బెడ్ వేయాలి. అలాగే ఎప్పుడైనా మనం వాటరింగ్ చేయకపోతే ఎత్వం వెళ్ళి అందులో షెల్టర్లో ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే కకూన్స్ పెడుతుంటుంది ఇది, గుడ్లు పెట్టేటప్పుడు అది ఆ పై భాగాన్ని క్రైటెల్లమ్మ పైకి పెట్టి ఆ పై భాగంలోకి వచ్చేలా గుడ్డు పెట్టడానికి అనుకూలంగా మనం వర్మీ బెడ్ని వేయాలి. అలాగే కుండీలో ఎక్సెస్ వాటర్ పోసినట్లయితే అవి ఫిల్టర్ అయ్యి కిందకి భూమిలోకి వెళ్ళిపోవడానికి వర్మీ బెడ్ వేయాలి. అంటే వానపాములు, ఆవులు, జంతువులు ఇలా తాగినట్టుగా నీళ్లు తాగవు, తేమ కావాలంతే. పదార్థాల్లో ఉండే తేమ ఉంటే చాలు. పూర్తిగా డ్రై అయిపోతే వానపాములు అక్కడ ఉండవు, బ్రతకవు ఈ రకం వానపాములు. అదే దేశవాళీ వానపాములు అయితే భూమిలో అడుగు భాగానికి వెళ్తాయి. ఎప్పుడైనా సరే ఈ ఫెరిటెమా ఎలాంగేటా, ఏషియానా, ఎక్స్కావిటా, క్రీజెస్, మెగాస్కోలెక్స్ ఈ రకాలన్నీ కూడా భూమిలో అడుగు భాగానికి వెళ్ళి ఉండగలుగుతాయి. ఈ రకం వానపాములు మనం కేవలం 1 లేదా 2 అడుగులు పై భాగంలో మాత్రమే సంచరిస్తాయి. అందుకనే కుండీలు ఎత్తుగా కట్టకూడదు, 9 అంగుళాలు ఎత్తే కట్టాలి. కట్టిన దాంట్లో అడుగున వర్మీ బెడ్ వేసి, వర్మీ బెడ్ వేసిన దానిపైన మనం ఆర్గానిక్ వేస్ట్ ఏదైనా, డికంపోజ్ అయినటువంటి వేస్ట్ ఏదైనా పర్వాలేదు, గురపడెక్క అవ్వచ్చు, అరటి బందులు అవ్వచ్చు, అంటే గ్రామాల్లో సేకరించినటువంటి వ్యర్థ పదార్థాలు, పంచాయతీ అవ్వచ్చు, మున్సిపాలిటీ అవ్వచ్చు, కార్పొరేషన్ అవ్వచ్చు, ఈ రోజున గార్బేజ్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. ఈ గార్బేజ్ను మనం సక్రమంగా వినియోగించుకుంటే వేస్ట్ ఫ్రమ్ వెల్త్ అనే దానికి సక్రమమైనటువంటి సూచన ఇది. ఎందుకంటే ఏదైతే వ్యర్థ పదార్థాలను ఇష్టం వచ్చినట్టు బహిరంగ ప్రదేశాల్లో పాడేయటం, అవి పందులు, కుక్కలు, దోమలు, ఇటువంటి అన్నింటికి ఆవాసాల కింద ఏర్పడి పబ్లిక్ హెల్త్ పాడవడం, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిలన్నింటికి కూడా చక్కగా సమస్య పరిష్కారానికి వాటిలన్నింటినీ డీకంపోజ్ చేసి, ఈవెన్ ఒకవేళ ఏ కారణం చేత వర్మీ కంపోస్ట్ చేయలేకపోయినా కనీసం ఆర్గానిక్ వేస్ట్ కింద అయినా తయారవుతుంది. దాన్ని సాగ్రిగేషన్ చేసి దాంట్లో పాలిథిన్ కవర్లు, ఈ డిస్పోజబుల్ గ్లాసులు, బాటిల్ ఇటువంటివి ఉండకూడదు. అవి అసలు వినియోగించడమే తప్పు. ఆ రకమైనటువంటి ఏమీ లేకుండా ఉన్నటువంటి ఆర్గానిక్ వేస్ట్ అంతా కూడా మనం తీసుకొచ్చి కొల్లబెట్టి దాన్ని వర్మీ కంపోస్ట్ కింద తయారు చేసినట్టయితే ఇట్స్ ఎన్ ఇన్కమ్ జనరేషన్ ఆస్పెక్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆస్పెక్ట్. దీనికి అదనంగా పర్యావరణం బాగుంటుంది, మన చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటుంది, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశం ఉంటుంది, పంచాయతీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ వీళ్ళకి ఆదాయ వనరుగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ వర్మీ కంపోస్ట్లో మనం ఇలా తయారు చేసినప్పుడు 9 అంగుళాలు ఎత్తే ఉంచుకోవాలి. దీంట్లో ఏదైనా ఆర్గానిక్ వేస్ట్ మనం వేసి కుళ్ళిన తర్వాత దాంట్లో ఈ రకాల నాన్ బరోయింగ్ వెరైటీ ఐసీనియా ఫోర్టిడా కానీ, యూట్రిలస్ కానీ, ఎర్త్వామ్స్ విడిచిపెట్టిన తర్వాత దాంట్లో మనం వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. 40 నుంచి 45 రోజుల్లో తయారైపోతుంది. కేవలం ఏంటంటే ఎర్త్వామ్స్ సంఖ్య బాగున్నట్లయితే అది త్వరగా తయారవుతుంది. వానపాముల యొక్క గుడ్లు, ఎర్త్వామ్స్ కకూన్స్ మాత్రమే విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇవి మైగ్రేషన్ ఎలా చేయవు. చాలామంది అపోహ ఏంటంటే పెద్ద పెద్ద వానపాములు వేసుకుంటే త్వరగా తయారవుతుంది అనుకుంటారు. అటువంటిది కాదు. చిన్న చిన్న కకూన్స్, దాని నుంచి వచ్చిన చిన్న పిల్లలు మాత్రమే అసంఖ్యాకంగా వేసుకోవాలి. ఏదో పై భాగంలో ఉన్న కంపోస్ట్ ఎత్తిచ్చేది కాదు వానపాముల కల్చర్. అది కూడా మనం చూద్దాం. ఇలా తయారై 45 రోజులకి ఇది వేసిన వ్యర్థ పదార్థాలన్నీ శుభ్రంగా తినేసి, అంటే పైన మనం గోనె సంచి కూడా వేయాలి. ఇప్పుడు తయారైపోయింది కాబట్టి గోనె సంచి తొలగించడం జరిగింది. ఎప్పుడు నీళ్లు తడపాలి అంటే గోనె సంచి తడిసేలాగా చాలు. ఒకవేళ వర్షాకాలంలో గోనె సంచి ఆరిపోలేదనుకోండి, తడి ఇంకా ఉంటే మళ్ళీ తడపకూడదు మనం. అలా తడిపితే తయారైన వర్మీ కంపోస్ట్ ముద్దలాగా చలివిళ్ళ తయారైపోద్ది. అలా ఉండకూడదు. కేవలం ఇలా క్రిస్టల్గా మనం ఎక్కడ చూసినా ఇలా క్రిస్టల్గా మనకి ఇలా వర్మీ కంపోస్ట్ ఇలా తయారవ్వాలి. ఇందులో చూడండి అసంఖ్యాకంగా వానపాములు ఎన్ని ఉన్నాయో. ఈ వానపాముల యొక్క సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే అంత వేగంగా వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. ఇది పూర్తిగా 45 రోజులు అయిపోయిన కుండి. ఇందులో వానపాములు పూర్తిగా తయారైపోయినాయి. ఇంకా తేమ ఉండడం వల్ల ఇంకా పై భాగంలో ఉన్నాయి, మనకు పూర్తిగా కిందకి వెళ్ళిపోతుంటాయి. మనం తీసేటప్పుడు కూడా చాలా వేగంగా కిందకి వెళ్ళిపోతాయి ఈ ఎర్త్వామ్స్. ఈ ఎర్త్వామ్స్ ఇలా కిందకి వెళ్ళిన తర్వాత మనం దీన్ని ఇలా కలెక్ట్ చేసుకుని మొక్కలకు వినియోగించుకోవచ్చు.
ఇది ఇందులో నత్రజని, భాస్వరం, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, బోరాన్, జింకు, లిథియం, సోడియం, మాలిబ్డినం, యాక్టినోమైసిన్, సూడోమోనాస్, ఖనిజ లవణాలు, విటమిన్లు, గ్రోత్ హార్మోన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికంటే తేమని మల్చింగ్, నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే భూమికి కావాల్సిన సేంద్రియ కర్బనాన్ని అందించడంలో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో గాలిలో ఉండే నత్రజని తీసుకొచ్చి మొక్కలకు అందించే అజోస్పెర్లం కానీ, భూమిలో కరగకుండా ఉండిపోయిన భాస్వరాన్ని కరిగించడానికి ఉపయోగించే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా కానీ, పొటాష్ మొబిలైజర్ కానీ, అలాగే ట్రైకోడెర్మా విరిడి కానీ, సూడోమోనాస్ కానీ ఇటువంటివి మిక్స్ చేసుకోవడం ద్వారా అధిక ఫలితాలను పొందవచ్చు. రైతులందరూ కూడా ఇలా వినియోగించుకుని రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి పర్యావరణాన్ని కాపాడడానికి, నిరుద్యోగ యువకులు ఉపాధి అవకాశం కింద మలుచుకోవడానికి చాలా చక్కటి అవకాశం. కాబట్టి నేను ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. ఈ విషయం మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే కృషివల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ నేదునూరు, ఐనవేలు మండలం నేదునూరు గ్రామంలో ఈ యొక్క యూనిట్ ఉంది. ఇక్కడికి వచ్చినట్లయితే నేను చక్కగా వివరిస్తాను. మీరు అందరూ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఇవి చిన్న వానపాములు. ఇది వానపాముల విత్తనం. ఇది డైరెక్ట్ ఎర్త్వామ్స్. ఈ విత్తనాన్ని మాత్రమే వినియోగించాలి. ఎందుకంటే ఈ చిన్నగా ఉన్నటువంటి అతి సూక్ష్మంగా ఉన్న ఇవే దూర ప్రాంతాలకు తీసుకెళ్ళిన తర్వాత ఆ కొత్త ప్రదేశంలో అనుకూలంగా బ్రతుకుతాయి. ఇలా పెద్ద వానపాములు వేసినప్పుడు మైగ్రేషన్ ఎలా చేయక వానపాములు చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైనా తీసుకెళ్ళి కుండీల్లో వేసుకోవాలి అనుకుంటే ఇలా చిన్న చిన్న వానపాములు మాత్రమే వేసుకోవాలి. దీన్ని కల్చర్ అంటారు, వానపాముల విత్తనం. ఇది కూడా ఇక్కడ కృషి వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంది. కావలసిన వారు వచ్చి స్వీకరించవచ్చు.